హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రేమరాగం కథనం గురించి తెలుసుకుందాం. సునీల్ శోభలకు సమన్విని ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదు. 2 నెలలైంది సమన్విని తెచ్చుకుని, ఇంకా కొత్త మనిషిలాగానే ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమతో కలిసిపోవడం లేదు. అసలు మొత్తానికే పరిచయం లేని మనిషిలా మెదులుతోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలా తనతో ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. ఒక్కో రోజు ఒక్కో కొత్త మార్గంలో వెళ్ళి తనను తమ దారిలోకి తెచ్చుకోవాలన్నా కుదరడం లేదు. సునీల్ ఓ ఎంఎన్సీలో పెద్ద పోస్టులో ఉన్నాడు. డబ్బుకు కొదవలేదు. పరిచయాలు పెద్దవే. అయినా జీవితంలో ఓ పెద్ద లోటు. సునీల్ శోభలకు పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు కలగలేదు. 2 వైపులా కుటుంబాలతో, బంధువులతో, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో, కొలీగ్స్తో తరచూ ఎదురయ్యే ఈసడింపులు, అవమానాలు తట్టుకుంటూనే ఉన్నారు. సునీల్ కంటే శోభ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సునీల్ ప్రేమ శోభను అన్నీ మర్చిపోయేలా చేస్తున్నా ఎప్పుడో ఓసారైనా తీవ్రమైన మనోవేదనను కలిగిస్తూనే ఉంది. అందుకే ఈ సమస్యకు ముగింపు పలకాలనుకున్నారు. 2 ఏళ్ల కిందట లీగల్ అడాప్షన్కు అప్లై చేశారు. 2 ఏళ్ల ప్రాసెస్ ఉంటుంది. బాబు, పాప ఎవరైనా రావచ్చు. ఎవరైనా సరే, ముందు తమ ఇల్లు సందడిగా మారిపోవాలనేదే వాళ్ళ కోరిక. అందుకే డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేశారు. సరిగ్గా 2 ఏళ్లకు డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. పాప అలాట్ అయినట్టుగా చెప్పారు. దానికి పోస్ట్ డాక్యుమెంటేషన్లు, లీగల్ ప్రాసెస్, ప్రాపర్టీ ఎలకేషన్ వంటి ఫార్మాలిటీస్ అన్నీ కలిపి ఓ నెల రోజులు గడిచాక అప్పుడు చూశారు పాపను. పాప చాలా బాగుంది. చిన్న బేబీ. హెయిర్ కట్ పైన తెల్లటి బ్యాండ్తో, తెల్లటి ఫ్రాక్తో, తెల్లటి రంగుతో పాప మెరిసిపోతుంది. అయితే వాళ్ళు అనుకున్నట్లుగా పాపది మరీ చిన్న వయసు కాదు. ఏడాదో, మహా అయితే 2 ఏళ్ల పాపనో అలాట్ అవుతుందనుకున్నారు. చూస్తే ఈ పాపకి 7 ఏళ్ళు. 8 ఏళ్ల లోపులో ఏ వయసు పాప అయినా రావచ్చు. అడాప్షన్లో చిన్న వయసు పాప వస్తే బాగుండును అనుకున్నారు. అయినా పర్లేదనుకుని పాపను ఎత్తుకున్నారు. ఇంటికి తీసుకొచ్చుకున్నారు. అప్పటికే పాప కోసమని బోలెడు చాక్లెట్లు, బిస్కెట్లు, రకరకాల స్వీట్లు అన్నీ సిద్ధంగా ఉంచారు. సిటీలో దొరికే బోలెడు రకాల ఆట వస్తువులు కుప్పగా పోశారు. డ్రాయింగ్ రూమును, అనుకొని ఉన్న బెడ్రూమ్ను చిన్నపిల్లల డెకరేటర్స్తో 2 రోజులు ప్రత్యేకంగా డెకరేట్ చేయించి పెట్టారు. ఆ రూమ్ను చూస్తే అదో పిల్లల ప్రపంచంలాగా ఉండేలా చేశారు. సునీల్, శోభల ఆనందానికి హద్దులు లేవు. 2 రోజుల్లోనే పాపను పరిచయం చేయడంతో పాటు పేరు పెట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. చాలా గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేశారు. హోటల్ తిరంగాలో పార్టీ. సిటీలో పెద్ద హాస్పిటల్లో ఒకటది. మీల్ ఫర్ ప్లేట్ 2500. సునీల్కున్న పెద్ద పెద్ద పరిచయస్తులందరినీ ఆహ్వానించారు. 2 వైపు బంధువులు, స్నేహితులతో తిరంగా హోటల్కి కిక్కిరిసిపోయింది. అందరి సమక్షంలో పాపను పరిచయం చేశారు. పాపకు సమన్వి అని పేరు పెట్టింది శోభ. కానీ అంత పెద్ద పార్టీ జరుగుతున్నా సమన్వి మూడిగానే ఉంది. సమన్వి ముఖంలో కలలేదు. పార్టీలో ఒక్కసారైనా నవ్వలేదు. కనీసం ఫోటో షూట్కైనా. అంతకుముందు 2 రోజుల నుండి అంతే. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి పాప అదోలా ఉంటుంది. కారణం తెలియదు. కొత్త కదా, కాస్త బెరకు ఉంటుందిలే అనుకున్నారు. రాను అదే సర్దుకుంటుందని తమకు తాము సర్ది చెప్పుకున్నారు. ఆ తర్వాత 10 రోజులకే బతుకమ్మ పండగ కోసం సమన్వికి 5,000 పట్టు లంగా, జాకెట్ కొన్నారు. 500 మంది తెలిసిన ఇళ్లలో వాయినాలు పంపారు. చివరి రోజు ఆ ఒక్క బతుకమ్మ కోసమే డీజే పెట్టి మరీ ఊరేగింపి తిప్పారు. ఆ తర్వాత దీపావళికి అంతే. 10,000 రూపాయల టపాసులు తెచ్చారు. రకరకాల పిండి వంటలు చేయించారు. పాప వచ్చిన తర్వాత జరిగిన తొలి దీపావళి ఆ ఇంట్లో మరిన్ని కాంతుల్ని పంచింది. అయితే సునీల్, శోభలు అంత గొప్పగా, అంత సంతోషంగా అన్నీ చేసినా పాప ముఖంలో నవ్వు రావడం లేదు. అదే నిశ్శబ్దం. సమన్వి ఏదో అసౌకర్యంగానే ఉంటుంది. రోజులు గడుస్తున్నా పాప ప్రవర్తనలో మార్పు లేదు. అప్పుడు మొదలైంది వాళ్ళలో టెన్షన్. పాపను తమలో కలుపుకునే ప్రయత్నాలు ప్రారంభించారు వాళ్ళు. ఈ 2 నెలల్లో సమన్విని కలుపుకుపోవడానికి చేయని ప్రయత్నాలు లేవు. అయినా ఫలితం శూన్యం. ఏం చేయాలో వాళ్లకు అర్థం కావడం లేదు. ఆ రోజు ఆదివారం పొద్దున 10 గంటలకు ఫ్రిడ్జ్లోంచి 2 చాక్లెట్ తీసుకొని తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు దగ్గరకు వేసుకుంది సమన్వి. పొద్దున్నే పేపర్ తిరిగేస్తున్న సునీల్ అది గమనించాడు. శోభను పిలిచాడు. 2 కలిసి తలుపు సందులోంచి గమనిస్తున్నారు. తన డ్రెస్ విప్పేసి తెల్లటి ఫ్రాక్ వేసుకుంది సమన్వి. 2 చాక్లెట్లను ఒక బొమ్మ చేతిలో ఉంచింది. అది శాంటా క్లాస్ బొమ్మ.
సమన్వి కోసం సిటీ అంతా గాలించి తెచ్చిన బొమ్మల్లో అది ఒకటి. తర్వాత 2 మోకాళ్ళ మీద కూర్చుంది. కళ్ళు మూసుకుంది. ఏదో ప్రార్థన చేస్తున్నట్టుగా కూర్చుంది. 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచింది. శాంటా వైపు చూసింది. నవ్వింది. శాంటా బొమ్మను 2 చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ ముద్దాడింది. ఆ ఇంట్లో మొదటిసారి సమన్వి నవ్వును చూడటం. శాంటా చేతితో తీసుకుంటున్నట్లుగా చాక్లెట్లను తీసుకుంది. ఎన్నిసార్లు చాక్లెట్లు తినమన్నా వద్దనే సమన్వి వాటిని తృప్తిగా తిన్నది. తర్వాత మళ్ళీ తెల్ల ఫ్రాక్ విప్పేసి అంతకు ముందు ఫ్రాక్ వేసుకుంది. మెల్లగా బయటికి రావడానికి లేచింది. అప్పటిదాకా ఇదంతా గమనిస్తున్న సునీల్, శోభలు ఏమీ ఎరగనట్లు వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. సమన్వి బయటకు వచ్చి మంచినీళ్లు తాగింది. రాత్రి 10 అయింది. సునీల్ ఆలోచిస్తున్నాడు. శోభ అప్పుడే పని ముగించుకొని బెడ్రూమ్లోకి వచ్చింది. సమన్వి నిద్రపోతున్నది. శోభ, సమన్వి పాత పేరేంటో నీకు తెలుసా అంటే మన ఇంట్లోకి రాకముందు అడిగాడు సునీల్. తెలీదు, ఎప్పుడూ అడగలేదు నేను. అయినా ఈ పేరు బాలేదా ఏంటి అంది శోభ. అది కాదులే శోభ, కనీసం సమన్వి పేరెంట్స్ గురించైనా తెలుసా? అది తెలీదు. అయినా అడాప్షన్లో ఆ వివరాలు డిపార్ట్మెంట్ వాళ్ళు గోప్యంగా ఉంచుతారు కదా. అవును, కానీ నేను తెలుసుకున్నాను. నా పరిచయాలతో. ఎందుకు తెలుసుకున్నారు? అసలేమైంది? ఆందోళనగా అడిగింది శోభ. ఇవాళ సమన్వి ప్రవర్తన చూశాక తెలుసుకోవాలనిపించింది. గంట ముందే తెలిసాయి శోభ అన్నాడు సునీల్. చెప్తాను శోభ, విను. కాసేపు నేను చెప్పేది శ్రద్ధగా విను అంటూ మొదలుపెట్టాడు సునీల్. మధ్యాహ్నం పాప ప్రవర్తన చూశాక పాప గురించి ఎంక్వైరీ చేయమని రమణకు చెప్పాను. వాడు అతి కష్టం మీద ఆ అడాప్షన్ హోమ్ వాళ్ళ గురించి వివరాలు సేకరించాడు. సమన్వి తల్లిదండ్రులు 1 ఏడాది క్రితం యాక్సిడెంట్లో మరణించారు. పాపకెవరూ లేకపోవడంతో హోంలో చేర్చారు. పాప తండ్రి చిన్నపాటి చర్చిలో పాస్టర్. ప్రతిరోజు క్రమం తప్పకుండా క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చర్చ్ వ్యవహారాలలో క్రమశిక్షణగా ఉండే వ్యక్తి. సమన్వికి ఆ క్రమశిక్షణ, దేవుడిపై భక్తిని చిన్నప్పటి నుండే అలవాటు చేశాడు. వాళ్ళ మత పద్ధతులు నేర్పించాడు. శోభకు నెమ్మదిగా విషయం అర్థమవడం మొదలైంది. హఠాత్తుగా తల్లిదండ్రులు మరణించడంతో సమన్వి హోమ్కి వచ్చింది. అక్కడ సాధారణంగా పండగలు, మత వ్యవహారాల సమయంలో ఎవరినీ బలవంతం చేయరు. ఎవరి వ్యవహారాల పట్ల వారికి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఈ ఏడాదిగా తను నేర్చుకున్న చిన్న చిన్న క్రైస్తవ ప్రార్థనలు, ఆచారాలను మరికొందరు తోటి పిల్లలతో, అక్కడే పనిచేసే మరొక ఆమెతో కలిసి పాటిస్తూ వచ్చింది. కానీ మన ఇంటికి రాగానే పరిస్థితులు మారాయి కదా, పద్ధతులు కూడా మారాయి. మనం కూడా ఆ పసిపిల్ల మనసును గ్రహించకుండా మన సంతోషాన్ని ప్రదర్శించడంలోనే మునిగిపోయాం. అదే సమన్వి మూడిగా ఉండడానికి కారణమేమోనని నా అనుమానం ఆపాడు సునీల్. అవునండి, వింటుందే నాకు అదే అనిపిస్తుంది. కానీ 7 ఏళ్ల పాపకు అంత మెచ్యూరిటీ ఉందంటారా? అంటే వాళ్ళ ఆచారాలు పాటించడం, లేకుంటే బాధపడడం. మొదట నాకు అదే అనుమానం వేసింది. అయితే అక్కడ జరిగిందేంటంటే వాళ్ళ నాన్నగారి ప్రభావం సమన్వి మీద బలంగా పడిందని రమణ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అన్నాడు సునీల్. అయితే ఇప్పుడేం చేద్దామండి అంది శోభ. చెప్తాను అన్నాడు. మర్నాడు సమన్విని పిలిచారు. సమన్వి, నీ పేరు పెద్దగా బాగోలేదని నీ పేరు మారిస్తే ఏమైనా ఫీల్ అవుతావా అడిగాడు సునీల్. తల వంచుకునే అడ్డంగా ఊపింది సమన్వి. ఇప్పటి నుంచి నీ పేరు సోఫియా, బాగుందా పేరు అడిగాడు. సమన్వి ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగింది. సంతోషంగా తల అంగీకారంగా ఊపింది. ఆ తర్వాత రోజు ముగ్గురు కలిసి దగ్గరలోని చర్చికి వెళ్ళారు. అక్కడ సమన్వి చాలా స్వేచ్ఛగా తిరుగుతూ తెలిసిన వ్యక్తిలా, పుట్టింటికి వచ్చిన పెళ్లి కూతురిలా ప్రవర్తించింది. 2 గంటలు అక్కడే గడిపారు. అప్పటి నుంచి బట్టల షాప్కు తీసుకెళ్లారు సోఫియాను. క్రిస్టియన్ ఎథ్నిక్ బట్టలు షాపింగ్ చేశారు.
అన్నీ పాప ఛాయిస్లే. ప్రతిరోజు ఇంట్లో పాపకు తన వరకు తన ఇష్టాలకు అనుగుణమైన వాతావరణాన్ని అందించే ప్రయత్నం చేస్తూ పోయారు సునీల్, శోభలు. అదే నెల 25న జరిగే క్రిస్మస్కు ముందు 2 రోజులు దగ్గరలోని పెద్ద చర్చిలో జరిగే సెలబ్రేషన్లో అందరూ పాల్గొన్నారు. కేక్ కటింగ్లు, స్వీట్ పంపకాలు, ప్రార్థనలు ఒకటేమిటి, సోఫియా ఆ క్రిస్మస్ను చాలా గ్రాండ్గా ఎంజాయ్ చేసింది. క్రమంగా సోఫియాలో చాలా మార్పు వచ్చింది. సునీల్, శోభలతో బాగా కలిసిపోయింది. నవ్వుతుంది, పాడుతుంది, ఆడుతుంది, హక్కుగా అన్నీ కావాలంటుంది. అన్నీ అడిగి మరీ చేయించుకుని తింటుంది. సునీల్, శోభల ఆనందానికి అవధులు లేవు. జనవరి 1 సెలబ్రేషన్ బెంగళూరు పీటర్స్ చర్చిలో ప్లాన్ చేశాడు సునీల్. ముందుగానే పర్మిషన్ టికెట్స్, జర్నీ టికెట్స్ కూడా బుక్ చేశాడు. 31న పొద్దున ప్రయాణం. లగేజీ అంతా తీసుకుని ఇంటి బయటకు వచ్చారు ముగ్గురు. 31న నాడు తాళం వేస్తున్న సునీల్ చేతిని ఆపింది సోఫియా. వెళ్ళడం వద్దంది. ఎందుకంటే చెప్పలేదు. వద్దంది. లోనికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి అనునయంగా అడిగారు. చాలాసేపు అడిగాక నెమ్మదిగా ఇద్దరి చేతిని పట్టుకొని పూజ రూంలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక సెల్ఫ్లో ఉంచిన వెంకటేశ్వరుని ఫోటోను, తన చిన్న హ్యాండ్ బ్యాగులో ఉన్న జీసస్ బొమ్మను తీసి పక్కన పెట్టి రెండింటికి నమస్కరించి ప్రార్థన చేసింది. సోఫియా ఏం చేస్తుందో అర్థం కాలేదు ఇద్దరికీ. తనే మెల్లిగా పెదవి విప్పింది. నేను మెల్లిమెల్లిగా మారతానమ్మా. కొత్త కదా, కొద్ది రోజులయ్యాక జీసస్ను మర్చిపోతాను. అప్పటిదాకా మన ఇంట్లో మీతో పాటు నా ఈ ఫోటో కూడా పెట్టుకుంటాను. 2 పూజ చేస్తాను, ఏమనుకోకండి ప్లీజ్ నాన్న అంది సోఫియా. సోఫియా చిలక పలుకుల్లో మొదటిసారి అమ్మా నాన్న అనే పిలుపులకు ఆనందంతో కళ్ళ నుండి నీళ్లు కారుతుంటే సోఫియాని ఎత్తుకుని, నో బేబీ, ఇప్పటి నుంచి ఈ ఇంట్లో 2 రకాల పండగలు ఉంటాయి. ఆ రెండింటిని ముగ్గురుము ఎంజాయ్ చేద్దాం ఎంచక్కా. ప్రతిసారి బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లు, కొత్త కొత్త బట్టలు సునీల్ అంటుంటే కిలకిలా నవ్వుతున్న సోఫియా నవ్వులో కోటి ప్రేమానురాగాలు రవలించాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.